హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఒక చక్కటి ఉపయోగపడేది పులియోగర చూపిస్తానండి. ఇది ఏంటంటే డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి, అలాగే హాస్టల్లో ఉన్న పిల్లలకి మనకి ఎప్పుడైనా రైస్ మిగిలిపోయింది అనుకోండి, ఆ రైస్ని వ్యర్థంగా పోకుండా మనం ఆ గుప్పుడు అన్నమైనా సరే మనకి కడుపులోకి వెళ్ళిపోతుంది. తినటానికి అంత రుచికరమైన ఈరోజు పులియోగరి చూపిస్తానండి. దానికి కావలసింది ముందుగుంట చింతపండు గుజ్జు అండి, 250 గ్రాముల చింతపండు గుజ్జు. అందులో ఒక 2-3 చెంచాలు పసుపు అండి. అంటే పసుపు ఎక్కువగా కావాలనుకున్న వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అండి. ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు. నేనైతే 3 వేసానండి. దానికి కావలసింది జీడిపప్పు అండి, ఒక గుప్పుడు జీడిపప్పు కావాలి. అలాగే ఒక గుప్పుడు వేరుశనగ పలుకులు కావాలండి. అలాగే ఎండుమిర్చి ఒక 6-7 ఎండుమిర్చి కావాలండి. అలాగే ఒక 12 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. నేను 12 మిరపకాయలు తీసుకున్నాను, పచ్చిమిర్చి. అదే కారం తిన్న వాళ్ళైతే ఇంకా వేసుకోవచ్చు. మా మనవల కోసం అని చెప్పేసి నేను చేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తే ఇంకా అలా అమ్మ డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఇంకేంటంటే పిల్లలకి ఏదో ఒకటి అడవిడిగా తొందరగా అవ్వాలని అంటే పులిహోర చాలా ఇష్టం అండి నా మనవడికి. వాళ్ళకి తగ్గ నేను చేస్తున్నానండి. కారం అంటే ఎక్కువ కాకుండా అలాగ వాళ్ళకి సరిపడగా మినిమంగా చేస్తున్నాను. మీకు కావాలంటే ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. నేనైతే 250 గ్రాములకి నేను ఇలా చేస్తున్నానండి. శనగపప్పు. ఇప్పుడు ఈ బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మూకుడు వేసుకుందామండి. ఆయిల్ అయితే ఎక్కువగా పోయాలండి, ఎందుకంటే ములగ్గా ఉండాలి. చింతపండు ఎప్పుడు ములగ్గా ఉండాలి. మనకి కారమావకాయ ఎలా ఉంటుందండి, ఆయిల్ బయటికి తేలినంత వరకు ఉండాలి కదా, అదేవిధంగా పులియోగరకు కూడా ఉండాలి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం జీడిపప్పుని వేపి తీసుకుందామండి. అంటే ఒక్కొక్కటి వేపి ఎందుకు తీసుకోమంటున్నాను అంటే అండి, మనం ఏం చేయాలంటే ఏపి తీసుకున్న తర్వాత దీనికి ఎక్కువగా పులుపు పట్టదండి. అందువల్ల ముందు మనం అన్నీ సపరేట్గా ఏపి తీసుకోవాలండి. జీడిపప్పు వేగిపోయింది, పక్కకు తీసుకుందాం. ఇప్పుడు వేరుశనగ పలుకుల్ని వేపుకుందాం ఫ్రెండ్స్. ఇవి కూడా బాగా వేపుకొని పక్కన పెట్టుకుందాం. వేరుశనగ పలుకులు ఇలాగా వేగేటప్పుడే మనకి మంచి వాసన వస్తుంది. అలాగే పగులుతుందండి వేరుశనగ పలుకులు వేపేటప్పుడు. కొంతమంది వేరుశనగ పలుకులు అంటారు, కొంతమంది పల్లీలు అంటారండి. మేమైతే ఎక్కువ శాతం వేరుశనగ పలుకులే అంటామండి. ఇది ఫ్రై అయిపోయింది, తీసుకుందామా మరి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు శనగపప్పుని కూడా వేపుకుందామండి. ఇప్పుడు అల్లం ముక్కలు కూడా వేసుకుందాం. ఈ పోపుని పొట్టు మినపప్పు ఉంది కదండి, పోపు కూడా ఫ్రై చేసుకుందాం. శనగపప్పులో పచ్చి వాసన పోయినంత వరకు కూడా మనం చాలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయాలండి, లేదంటే మనకి పులియోగరి టేస్ట్ ఉండదు.
ఇంకా పచ్చిగా ఉన్నాయండి, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేద్దామండి. ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాం. మనకి ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనకి పోపులో ఇంగువ వేసుకుంటే చాలా చక్కగా గుమగుమలాడుతుందండి. వాసన అయితే మాత్రం మనకి ఇప్పుడు అంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం పిసికి పెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండుని కూడా మనం వేసుకుందాం. అలాగే పసుపు, చింతపండు రెండు కూడా కలిపి పెట్టుకున్నాం కదా, ఇవి వేసుకున్నాం అండి. మనకి ఇందులో పచ్చి వాసన పోయినంత వరకు కూడా మనం ఫ్రై చేయాలండి. ఎలా తెలుస్తుంది అంటే మనకి ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం పులియోగరికి ఈ పులుపుకి మనకి ఎంత ఉప్పు కావాలనేది కూడా అంచనాగా మనకి ఈ ఉప్పు వేసుకోవచ్చండి. ఇంత ఉప్పు అయితే నేను వేస్తున్నాను.